దర్శకుడు ఎన్ శంకర్ పలు సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన రీసెంట్ టైంలో మాత్రం బ్రేక్ తీసుకున్నాడు. జగపతి బాబు ప్రధాన పాత్రలో జైబోలో తెలంగాణ తర్వాత 5 ఏళ్ల పాటు విరామం తీసుకున్న ఈ దర్శకుడు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందుకోసం ఓ మలయాళ సూపర్ హిట్ చిత్రాన్ని ఎంచుకున్నాడు శంకర్. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీ 2 కంట్రీస్ అక్కడి ఇండస్ట్రీలో కూడా స్థానం సంపాదించింది. ఈ చిత్రాన్ని తెలుగులో తీసేందుకు బండ్ల గణేష్ కూడా ప్రయత్నించాడు. రీమేక్ రైట్స్ కొనేశానని కూడా బండ్లా చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ 2 కంట్రీస్ హక్కులు ఎన్ శంకర్ కు దక్కాయి. తనే నిర్మాతకం దర్శకుడుగా ఈ మూవీని తీనున్నాడు. మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై రెండో సినిమాగా ఇది తెరకెక్కనుండగా సునీల్ హీరోగా నటించనున్నాడని తెలుస్తుంది. మలయాళంలో దిలీప్ పోషించిన ఈ పాత్రకు సునీల్ కరెక్ట్ చాయిస్ అనాల్సిందే. రీసెంట్ గా జక్కన్నతో తన స్టామినా చూపించిన ఈ కామెడీ హీరో ఇది మరో మంచి సినిమా అయ్యే అవకాశాలున్నాయి. అటు ఎన్ శంకర్ కి కూడా రీ ఎంట్రీగా ఈ రీమేక్ బాగానే ఉపయోగపడే ఛాన్స్ ఉంది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.